అందరికీ మరణాతండి బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు మిమ్మును శాశ్వత కాలము తన కృపగల బాహువులో భద్రము చేసి తన మహిమరాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మన నిమిత్తమై దేవుడు ఆలోచన చేస్తూ ఉంటే మనం దేవునికి కృతజ్ఞులమై దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన సేవించవద్దా? లోకములో మనము దేవుని దయను, దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. మరి అనవసరమైనటువంటి వాటి వైపు పరుగు లేకుండా మంచిది కాదు. వీళ్ళారా, దేవుడు ఇచ్చే వాటిని మనం పుచ్చుకోవాలి, మంచిదే. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వేరే మార్గాన్ని మనము వ్యర్థముగా ఆలోచించి ప్రయాసపడటం వ్యర్థమని చెప్తున్నాం. ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడు సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో చెబుతున్న మాటలు మనం విందాం. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 4వ వచనంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము అని ఆయన ఇక్కడ మనకు సెలవిస్తున్నట్లుగా కనపడుతుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఐశ్వర్యము అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి నీవు అంతగా ప్రయాసపడవలసిన పని లేదు, అలా ప్రయాసపడవద్దు అని ఆయన చెబుతూ ఉన్నారు. ఇది ఆయన అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాట. అయితే ఆయన ఒకవేళ నీకు వాటి అభిప్రాయము కలిగినను దానిని నీవు విడిచిపెట్టుమని చెబుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఎందుకు విడిచిపెట్టాలి? సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త కంటే ఈ లోకంలో ఏది మనకి ఎక్కువ కాదు. సృష్టించిన వాడే మన బాగోగులు చూసుకుంటారు. అన్ని విషయాల్లోనూ ఆయన తోడ్పడుతూ సహకరిస్తూ మనం నడిపిస్తారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మరి సర్వోన్నతులకు దేవుని యందు లక్ష్యముంచక వ్యర్థమైనటువంటి లోక కార్యముల యందు లక్ష్యముంచేటటువంటి వారి గురించి ఆయన చెబుతూ ఉన్నారు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లుగా అది ఎగిరిపోవునని చెప్పి ఆయన సెలవిస్తున్నారు. ఏది ఎగిరిపోతే అన్నట్లయితే దేవుని కాదని మనం పడే ప్రయాసకు ఫలితము మనకు దక్కక ఎగిరిపోతుంది. ప్రియులారా, ఉదాహరణకు డబ్బు 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 అంటూ డబ్బు కూడా మనం తిరిగామనుకోండి, మనం చూసి ముందుకెళ్ళిపోతుంది, మన దగ్గరకు రాదు. ప్రియులారా, సర్వోన్నతుడైనటువంటి దేవుని కృపకు మనము పాత్రులమై ఆయన ఆశీర్వాదం పొందినట్లయితే అదే మన చుట్టూ తిరుగుద్ది. ప్రియమైన స్నేహితులారా, మనం దానికోసం పరుగులు పెట్టక్కర్లేదు. మన ప్రయాస అప్పుడు వ్యర్థం కాదు. ఇది తన అనుభవాన్ని బట్టి సొలొమోను మహారాజు గారు చెబుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ డబ్బు కోసమే చాలా మంది అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, హత్యలు, మరి దుర్మార్గపు క్రియలు ఎన్నెన్నో ఈ లోకంలో జరిగిస్తూ ఉన్నారు. ప్రియులారా, క్రియలే మీ వెంట వస్తాయి. దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మనం గమనించాలి. దేవుడు చేయమన్న క్రియలు నీతి క్రియలే కానీ దుర్మార్గపు క్రియలు కాదు. ప్రియులారా, ఈ లోకంలో దుష్టులైనటువంటి వారు చేసిన దుర్మార్గానికి ఎందరో అమాయకులు బలైపోయారు. ప్రియమైన స్నేహితులారా, అట్టి వారి కొరకు మనం ప్రార్థిస్తూ సర్వోన్నతుని కాపుదల అటు వారికి దయచేయమని సర్వాధికారి దేవునికి మనము ప్రార్థించే వారముగాను, అటు వాటి యందు మనస్సు మనము అనగా లోక సంబంధమైన మాలిన్యం వైపు మనం మనసు పెట్టక సర్వాధికారి దేవుని దీవెని యందు మనం మనసు పెట్టినాడు సర్వోన్నతుడే మనకు సమస్తము సమకూడి అనుగ్రహించబడినట్లుగా కార్యం చేసేవారై ఉన్నారు. అట్టి కార్యాలు నిరతము మన పట్ల ప్రభువు అనుగ్రహిస్తూ మనను ఫలింపచేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహిమాస్వరూపుడు వగు ప్రభువా, నీ పోలికలో ఉన్నటువంటి నరుల యొక్క దృష్టి నీ మీద ఉండాలి. ఎందుకంటే నీ దృష్టి అంతా నరులకు, నా ప్రభు నరులపై ఉంచావు గనుక. దేవా, ఇదిగో ప్రభువా, నీ కృపలో వారందరిని భద్రం చేసి బలపరచండి. యేసుక్రీస్తు ప్రభువా, నీ చిత్తము నా ప్రభు ఎవరి యందు సిద్ధిస్తుందో
వారు ఆశీర్వదించబడుతూ ఫలిస్తూ వర్ధిల్లుతూ ఉంటారు. కనుక అలాగను ఫలించే స్థితి, వర్ధిల్లే స్థితి అన్ని వేళలా అన్ని రంగాలలోనూ నా ప్రభ చిన్న పెద్ద అందరికీ నీవు ప్రసాదించు వాడవై ఉన్నావు కనుక నీకు స్తోత్రము. కనుక ఆయన ఏ సమయంలో ఎవరికి ఏది అనుగ్రహించాలో అది నీవు అనుగ్రహిస్తూ పంచుతూ నా తండ్రి ఉన్నతమైనటువంటి ధన్యతలతో వారిని ప్రబలింపచేస్తూ ఘనత పొందమని మా కొరకు త్వరగా వచ్చుచున్న ప్రభు పేరట ఈ మహిమగల పాదాలకు నమస్కరించి వారి సమస్యలను అప్పగించుకుంటూ దయచూపుమని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.